మిత్రులందరికీ శుభోదయం. 4/1/2025 శనివారం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం హై స్కూల్లో బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. హెచ్ఎం గారు శ్రీ నాగభూషణం గారి ఆధ్వర్యంలో సాహిత్య విద్య స్కూల్ అసిస్టెంట్ మాణిక్యం గారి పర్యవేక్షణలో ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో బ్రెయిలీ అంటే లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవం పురస్కరించుకొని కేక్ని కట్ చేసి దివ్యాంగ విద్యార్థులకు పంచిపెట్టడం జరిగింది. అలాగే ప్రతిభ చూపించిన అంటే పాఠశాలలో వివిధ అంశాలపై ప్రతిభ చూపించిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతి ప్రదానం కూడా ఇవ్వడం జరిగింది. ముందుగా నాగభూషణ్ గారు మాట్లాడుతూ బ్రెయిలీ లిపిని కనుక్కోవడం అనేది దివ్యాంగ విద్యార్థులకు ముఖ్యంగా అంధులకు ఇది మహా ఉపకారం చేసిందనేటువంటి అంశాన్ని వివరించారు. అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ప్రపంచంలో దివ్యాంగులైన వాళ్ళు ప్రతిభ చూపించిన మహోన్నత వ్యక్తుల గురించి మాణిక్యం గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది ఉపాధ్యాయులు మనోహర్ గారు, అలాగే రమేష్ గారు, రామరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే బ్రెయిలీ లిపి ప్రాధాన్యత గురించి, అలాగే దివ్యాంగ ప్రముఖుల గురించి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాణిక్యం గారిని పాఠశాల సిబ్బంది, హెచ్ఎం గారు అందరూ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే దివ్యాంగ విద్యార్థుల గురించి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అతన్ని అభినందిస్తూ అతన్ని ప్రశంసించడం జరిగింది. ఒకసారి మన వీడియో రూపంలో ఈ కార్యక్రమం చూద్దాం. మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. నేను ఇది చేయగలను, నేను చేయలేను, నేను చదవగలను, పరమాన్ని సాధించగలను తెలియదు మీలో ఉండాలి ఫస్ట్. ఓకే, అంతే తప్ప అడ్డుగా నేను చేయలేను అనేటటువంటి మా అంశం ఏమీ చేయలేము. ఎవరిని ఏమీ చేయలేము, ఏం చేయలేము. సో అది వెరీ గుడ్. తర్వాత వెళ్ళారు మంచి రైటర్. ఈమె కూడా డెఫ్ అండ్ చెవులు వినపడవు, కళ్ళు కూడా కనిపించినప్పుడు రైటర్. తర్వాత ఇంకా చాలా మంది కూడా మేము రూమ్ సారు ఇస్తానన్నారు, అది కొంచెం కారణం బట్టి తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ వీళ్ళైతే స్కూల్ నుంచి రజా అంటే బల్బులు కనుక్కొని నువ్వు పనికిరావు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ, నువ్వు సరిగ్గా పనికిరావు అంటే ఒక లెటర్ వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. మీ అబ్బాయి స్కూల్లో అయితే సెట్ అవ్వరు, మీరు చదువుకుంటే వాళ్ళ అమ్మగారు వెంటనే ఏం చేశారంటే దాచిపెట్టేసి ఆ మాట చెప్పలేదు, నువ్వు పనికిరావలేదు, నువ్వు చాలా తెలివైన అంటున్నాయన, నువ్వు చాలా మేధోశక్తి ఉందంట, ఆ స్కూల్ సరిపోదు, నేను నీకు నేర్పుతాను అన్నదంట. ఆ రకమైనటువంటి తల్లిదండ్రుల సపోర్ట్. తర్వాత అమ్మగారు చనిపోయిన తర్వాత చూసిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంటే ప్రయత్నిస్తే ఎన్నిసార్లు అయినా వాటం అనేది సహజంగా ఏర్పడినప్పుడు ప్రయత్నిస్తే, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా కూడా సాధ్యం అవుతుంది. నిరూపించినటువంటి గొప్పకి ఉత్కృష్ట వాయువులు అంటారు, నోబెల్ గ్యాసెస్ సమక్షంలో అది సక్సెస్ అయింది. అంత గొప్ప వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఇవన్నీ కూడా ఇంకా స్టీఫెన్ హాకింగ్, బ్లాక్ హోల్స్ తెలుసా ఈ గురించి? బ్లాక్ హోల్స్ అంటే చాలా భూమి విశ్వం అంటే మన భూమండలం ఒకే కాదు, ఎలాంటి విశ్వాంతరాలు పోలేదు. ఇందులో ఒక చిన్న పాటలో మనం ఉన్నామని ఖగోళ విషయాలు గొప్ప వ్యక్తి. నిజంగా మంచాన్ని పడిపోతే కొంతమంది డిప్రెషన్లో కృంగిపోయి చనిపోతారు, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో చనిపోతారు. నిజంగా ఈయన కాన్ఫిడెన్స్లో ఈయన ఐక్యూ కూడా చాలా ఎక్కువ. ఐన్స్టీన్కి ఎంత ఐక్యూ ఉందో అంత సమకాలికుడు విత్ డిజేబిలిటీతో. తర్వాత ఇంకా నీకు 10th క్లాస్ లెసన్లో ఇంగ్లీష్లో లాస్ట్ ఇయర్ ఉండేది. ఆ హ్యాండ్స్ ఇవేంటి కట్ అయిపోవడం కాదు, అదొక డిజార్డర్. పుట్టాడు ఆయన మంచి స్విమ్మింగ్, తర్వాత మంచి మోటివేషనల్ స్పీకర్. ఏదైనా చెప్పినా కూడా తద్వారా అనేక మందిని మైండ్ పరంగా వాళ్ళని మార్చి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే మంచి సైకాలజిస్ట్ కూడా. తర్వాత హనుమాన్ సిన్హా యాక్సిడెంట్ అని కాలు పోగొట్టుకున్నప్పటికీ ఎవరి శిఖరాన్ని ఎక్కడం జరిగింది. ఎవరి శిఖరం మామూలుగా మనం ఎక్కడం అనేది చాలా కష్టం ఉంది. అయితే కాళ్ళు
యాక్సిడెంట్లో ట్రైన్లో పోగొట్టుకున్నప్పుడు కూడా ఎక్కి నిరూపించిందంటే వైకల్యం అనేది సాధించడానికి అడ్డు కాదని నిరూపించినటువంటి ఈమె ఎవరి శిఖరాన్ని అధిగమించింది. చాలా గ్రేట్. ఇంకా ఇలా అనేక మంది ఉన్నారు. కొద్దిగా నేను ఫేమస్ వాళ్ళు తీసుకొచ్చాను కానీ చాలా మంది మన సార్ కూడా ఒకసారి చెప్పారు ఈ పక్కనే గొప్ప స్థాయిలో కూడా వైకల్యం కలిగి వారు ఉన్నారు. తయారు చేసినప్పుడు కూడా వైకల్యం కలిగినంటే మన దగ్గర చూడండి నువ్వు పిలిచాను, కొంచెం నాకు ఎఫెక్ట్గా ఉన్నాను అన్నాడు. సరే, ఈ సందర్భంగా మరి మీకు ఇక్కడ తయారు చేయడానికి వీళ్ళు చూపిస్తేనే కానీ మీకు ప్రదర్శించే డెమోన్స్ట్రేషన్ ఇస్తే కానీ తెలియదనే ప్రకారంగా తయారు చేయడం జరిగింది. ఈ రకంగా వైకల్యం ఉన్న వాళ్ళు ఎంత స్థాయిలో ఉంటే మనకు అన్ని కాళ్ళు చేతులు చూపిస్తే మనం ఏ స్థాయిలో ఉన్నామంటే పట్టుదా క్రమశిక్షణ ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు ఈజీగా. ఇంకా తెలివితేటలో కూడా ఆటోమేటిక్గా మనకి పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. అంటే వాళ్ళు బాగా చదువుతారు, నేను చదవలేను, వాళ్ళే ఏ లేదా బి అనే కేటగిరీ ఏమీ లేదు. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పుడు చాలా ఆయన స్లో లెర్నర్, అంటే ఏమీ రావు. మరి మేధావిగా అయ్యాడు పట్టుదల. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మోటివేషన్, తల్లి చెప్పింది నువ్వు చాలా మేధావి. అందుకే ఒక్కొక్కసారి ఆ మంచి మాటలు ఏం చేస్తాయంటే మన జీవితంలో ఒక్కొక్కరు గొప్ప స్థాయిలో కూడా తీసుకెళ్తుంటాయి. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకా మిగతా ఉపాధ్యాయులు ఎవరైనా మాట్లాడవలసిన కోర్చు. మరోమారు అందరికీ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో కూడా మీకు నచ్చినటువంటి టాలెంట్ నేర్చుకొని భవిష్యత్తులో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన పాఠశాలలో నేను గతంలో ఏర్పాటు పనిచేసిన సందర్భాల్లో ఈ స్పెషల్ ఏబుల్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలియక వాళ్ళని మామూలుగా ఒక ఎందుకు మిగతా వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేయలేకుండా ఉండేవాళ్ళు. కానీ చాలా సంవత్సరాల పాటు ఇది మన పని కాదనేది భావనలో ఉండిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ మనకు ఉండడం, నేషనల్ పాఠశాలలో ఉండడం, ఈ పిల్లలందరినీ వాళ్ళ తాలూకు అవసరాలన్నింటినీ గుర్తించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఏ రకమైనటువంటి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలి, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా రెగ్యులర్గా వాళ్ళకి అందేలాగా నిరంతరం శ్రమిస్తూ మీ అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటూ ఎకనామిక్గాను ప్లస్ ఫిజికల్గా కూడా అండగా ఉంటూ మీకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మాకు సహకరిస్తున్నటువంటి, అదేవిధంగా పాఠశాలలో ఈ స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి అన్ని డేస్ని కూడా యాక్చువల్గా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తూ పాఠశాల స్థాయిని మరింతగా పెంచడానికి ఉపయోగపడుతున్నటువంటి మన పాఠశాల స్పెషల్ ఎడ్యుకేషన్ మాస్టర్ మాణిక్యం మాస్టర్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అప్డేట్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి ఏ రకంగా మనస్ఫూర్తిగా పడుకుంటూ ఈ ప్రొఫెషన్లో మీకు మరింతగా మంచి పేరు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్టాఫ్ తర్వాత సార్ నిజంగా అలా అంత బిఫోర్ లాస్ట్ ఇయర్ అంత లాస్ట్ ఇయర్ తెలియదు కానీ మా సారు ప్రతి విషయంలో కూడా ఇలా ప్రోగ్రామ్ ఉందంటే నో చెప్పడం అనేది నేను ఇప్పుడు వచ్చేది మా స్కూల్లో జాయిన్ చూడలేదు. చేయండి, వెళ్ళండి. సో ఆ రకంగా రాష్ట్ర స్థాయిలో నేను ట్రైనింగ్కి వెళ్ళాను సార్ యొక్క అనుమతితో. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అలాంటి అవకాశాలు అనేది కలుగుతున్నాయి సార్. థ్యాంక్ యూ సార్.
ఇంకా ఫ్యూచర్గా మరి రాష్ట్ర స్థాయి అయితే మరి నేషనల్ స్థాయిలో కూడా ఏమైనా అవకాశం వస్తే కంపల్సరీ వెళ్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మండల స్థాయిలో కూడా మంచి పేరు తీసుకురావడానికి ట్రై చేస్తాను సార్. జిల్లా స్థాయిలో ఇంకా ప్లాన్స్ ఇంకా ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను. లిగేట్ త్రివేణి. Lalu